పంచారామ క్షేత్రం క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది. ఇక్కడికి రోజు వేల మంది భక్తులు వస్తుంటారు. పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను ఉపమన్యపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థలపురాణం చెబుతోంది. వెలనాటి చోళరాజు భార్య గుండాంబిక 1157లో క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయానికి అఖండ దీపం దానమిచ్చారని చెబుతారు. ఇక్కడి నాట్య మండపానికి 1276లో కోన గణపతి దేవ మహారాజు కంచు తలుపులు పెట్టించారు. 150 అడుగుల ఎత్తైన ఆలయ గోపురాన్ని 1415న అల్లాడరెడ్డి భూపాలుడు నిర్మించారని శిలాశాసనాలు చెబుతున్నాయి. చెళ్ల పిన్నమనేని నరహరనేని ఆలయ కళ్యాణ మండపం నిర్మించారు. 1777లో బచ్చు అమ్మయ్య గోపురాన్ని పూర్తి చేయించారు. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనివిందు చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్యక్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్ర పాలకుడు. ఆదిశంకరాచార్యుడు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో పరమశివునితో పాటు ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఆ ప్రక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, రుణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ రుణహర గణపతిని దర్శించుకోవడం వలన అప్పుల బాధ నుంచి బయటపడతామని భక్తులు నమ్ముతారు. ఇక్కడ గోపురం చూస్తే శారీరక బాధలన్నీ తొలగిపోతాయంటారు.